అది న్యాయమైన కోరిక అయితే సీఎం గారి దగ్గరికి వెళ్దాం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ దగ్గర కూడా వెళ్దాం. ఏదో బీసీలు రిజర్వేషన్ కావాలన్నారు, మరి ఆ రోజు ఈ తెలుగుదేశం పార్టీ 5% రిజర్వేషన్ ఇస్తే మరి వైసీపీలో కాపులు ఎంత ఉన్నారు మీరు తీసేసినప్పుడు? ఉండకూడదు కదా. ఇవాళ మీరు అన్నారు కదా, నెహ్రూ గారి ఫ్యామిలీ వల్లే కదా ఆ రోజు చనిపోయాడని మీరు అందరూ అన్నారు కదా రంగా గారు. ఇవాళ నెహ్రూ గారు అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? ఏ పార్టీలో ఉన్నాడు? మీరు పెద్ద పెద్ద మాటలు చెప్తారని చొక్కాలు చింపేసుకుని బయటకు వచ్చి మీరు ఏ పార్టీలో ఉన్నారా? మీరు మీకు ఎలా పడితే అలాగా అవసరానికి తిప్పుకుంటే మేము కూడా మాట్లాడగలం, మీకంటే ఎక్కువ మాట్లాడగలం. కాబట్టి దయించి అందరూ కూడా మనం మాటలు కూడా ఉపయోగం లేదు. ప్రజలకు మంచి చేద్దాం రండి, సమాజానికి మంచి చేద్దాం రండి. మీకు ఉన్నదా 11 మంది రండి, షేర్ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మీ యొక్క సలహాలు కూడా ఏమి తప్పులేదు, మంచిదే తీసుకుందాం తప్పకుండా. మావి గన్నం లేకపోతే బెల్ట్ తీసి గన్నం అవన్నీ వద్దు, మనకి రాజధాని పెడదాం.